జనరల్‌గా షేర్ మార్కెట్‌కి ఎంటర్ అయ్యే ప్రాసెస్‌లో మనము మన దగ్గరున్న సేవింగ్స్ కావచ్చు, ఇంకా కుదిరితే అంటే చిన్న చిన్న అప్పులు చేసి కావచ్చు ఏదో ఎంటర్ అవుతూ ఉంటాం. ఒక ట్రేడర్ ఏం చేశారంటే ఒక ఎంప్లాయీ తను ఒక చిన్న జాబ్ చేస్తూ తను ట్రావెల్ అయ్యే ప్రాసెస్‌లో షేర్ మార్కెట్‌లో కూడా ఎంటర్ అయితే ఏంటంటే ఏదో మనకు ఈ చిన్న చిన్న అమౌంట్‌లతో వచ్చే జీతంతో ఎలాగూ మనము లైఫ్ ఏది సెట్ అయ్యేది లేదు. షేర్ మార్కెట్‌కి ఎంటర్ అయితే చాలా షార్ట్ పీరియడ్‌లో డబ్బులొస్తాయి అనే ఆలోచనతో ఎన్నో వీడియోలు చూసి షేర్ మార్కెట్ ఎంటర్ అవ్వడం. షేర్ మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత తను ట్రేడింగ్ కనెక్ట్ అవ్వడం. ట్రేడింగ్‌లో డబ్బులు పోతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. చిన్న చిన్న అమౌంట్‌లు పోతూ ఉన్నాయి. ఈ ఏం చేయాలి ఇంగా మనము చిన్న చిన్న అమౌంట్‌లు పోతూ ఉన్నాయి. ఇది ఏదో టెక్నిక్ తెలియట్లేదని చెప్పేసి రైట్ ఒక పెద్ద అమౌంట్‌తో మనము ప్లాన్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి తను చేసిన తప్పు ఏంటి అంటే ఇంట్లో ఉన్న బంగారు మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ట్రేడింగ్ చేశారు. అది ఒక పెద్ద ఎమోషన్ అది. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. డబ్బులు వస్తే ఓకే, పోతే ఎంత భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది తెలుసా బంగారం పోతే ఇంట్లో. అది బంగారం వడ్డీలు కట్టలేక, బంగారం విడిపించుకోలేక, ఆ బంగారు కాస్త తాకట్టులో పోతే అలాగే జరిగింది ఒక ట్రేడర్‌కి. తను అదే మాట్లాడింది. ఆ రోజు నేను ఆ బంగారం పెట్టకపోయి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో సార్. మొత్తం బంగారంతా దాంట్లో పెట్టేసి నేను బ్యాంక్‌లో పెట్టేసి ఇడిపించుకోలేక మొత్తం బంగారంతా పోగొట్టుకున్నాను. బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు కదా! ఒక టైమ్ పీరియడ్ వచ్చిన తర్వాత నోటీసులొస్తాయి. ఖచ్చితంగా యాక్షన్‌కి వెళ్ళిపోతున్నాయి సార్ చూసుకోండి అని చెప్పేసి. ఆ టైం కట్టకపోతే ఏమవుతది? యాక్షన్‌కి వెళ్ళిపోతాయి. మొహమాటం ఏమి ఉండదు బిజినెస్‌లలో. యాక్షన్‌కి వెళ్ళిపోయాయి. బంగారం మొత్తం పోయింది. ఇంట్లో ఏం చెప్పాలి? ఎంత పెద్ద గొడవలవుతున్నాయో తెలుసా సార్? నేను ఎందుకురా ఈ బతుకు అన్నంత దారుణంగా ఉంది నా పరిస్థితి. ఏం చేయాలని అర్థం కావడం లేదు. వెతుకుతున్నాం పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి. ఇదిగో మీ వీడియో దగ్గర ఆగిపోయి ప్రశాంతంగా నాకు మీ వీడియో చూసిన తర్వాత ఒక మెంటల్ రిలీఫ్ వచ్చింది. ఇక నేను నా అప్పులు క్లియర్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా మరలా నేను గోల్డ్ తీసుకునేసి ఇంట్లో ఆ గోల్డ్ అంతా ఇచ్చేసి ప్రశాంతంగా నా లైఫ్‌ని రీసెట్ చేసుకోవచ్చు అన్నంత భరోసా వచ్చింది అని చెప్పేసి తను మెసేజ్ చేస్తే అంతే మరి. మార్కెట్‌లో పరిష్కారం లేక ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయిపోతూ ఉన్నారు. దారుణంగా సఫర్ అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. అందువల్లే ఇలాంటి మార్కెట్‌లో ఎంతోమంది లాస్‌లు అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక స్పెషల్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ రూమ్ సర్వీస్‌ని, మరోపక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలి. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఏ పనులు చేయలేరు. రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కాపీ ట్రేడింగ్‌ని ఒకే అకౌంట్‌లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకే చోట ఇవన్నీ చేసుకోవచ్చు. ఒక పక్క గ్రీన్ రూమ్ ద్వారా మనకు అప్పులన్నీ క్లియర్ అయిపోతూ, మరోపక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనుకోండి. కూర్చున్న చోటే ఎలా ఉంటది? ఆ సర్వీసులే గ్రీన్ రూమ్, కాపీ ట్రేడింగ్. ఈ 2 సర్వీసుల గురించి మీకు చెప్తాను నేను. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. మన లింక్ డీటెయిల్స్ పంపడం జరుగుతది. లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో, వన్స్ మీరు 10 మినిట్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే వాంటేజ్ అకౌంట్‌లో $3,100 ₹3,00,000 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం అంటే నియర్లీ ఒక ₹3,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్ట్రాటజీలు ఉపయోగించి అవి చేసి, ఇవి చేసి ఏవేవో చేసి మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ పూర్తిగా మా దగ్గర నుంచి జరుగుతుంటది. కాపీ ట్రేడింగ్‌లో అయినా, గ్రీన్ రూమ్‌లో అయినా రెండిట్లోనూ ట్రేడింగ్ మా దగ్గరే జరుగుతుంటది. ఓన్లీ మీ అకౌంట్ కనెక్టివిటీ అయ్యుంటది. సో, ట్రేడింగ్ ఏం జరుగుతుంది అనేది మీ అకౌంట్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్లు చూసుకుంటూ ఉండొచ్చు. టోటల్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అన్ని మీ అకౌంట్‌లో ఎవరికీ రూపాయి ఇవ్వద్దు. మీ అకౌంట్‌లో మీరే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మొత్తం ₹3,00,000 మీ అకౌంట్‌లో ఉంటది. అండ్ డిపాజిట్ కావచ్చు, విత్‌డ్రాల్ కావచ్చు పూర్తిగా మీ హ్యాండల్‌లోనే ఉంటాయి. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయ్యి ఉంటది. వన్స్ ఆ ₹3,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఇది టోటల్‌గా గ్రీన్ రూమ్ అనేది 3 మంత్స్ ప్లానింగ్ ఇది. 3 మంత్స్ ప్రోగ్రామ్. సో, 3 మంత్స్‌లో మనకు 3,00,000కి 3,00,000 వచ్చిందా? 3,00,000కి 6,00,000 వచ్చిందా? 9,00,000 వచ్చిందా? 15,00,000 వచ్చిందా? 20,00,000 వచ్చిందా? వస్తదా సార్ ఇంత అంటే మార్కెట్ కండిషన్ బట్టి షేర్ మార్కెట్‌లో ఆ చాయిస్ ఉంది. ఎక్కడ ఏ ప్రొఫెషన్‌లో కూడా అంత పెద్ద అమౌంట్‌లో వచ్చే చాయిస్ ఎక్కడా ఉండదు. ఒక షేర్ మార్కెట్‌లోనే ఆ చాయిస్ ఉంది.
అందువల్ల గ్రీన్ రూమ్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. 3 లక్షలకి 6 లక్షలు రావచ్చు, 9 లక్షలు రావచ్చు, 15 రావచ్చు, 20 కూడా రావచ్చు. ఎందుకంటే గ్రీన్ రూమ్లో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 21 lakhs. రీసెంట్గా ఒక కస్టమర్కి 11 lakhs రూపీస్ వచ్చింది. సో ఇలా ఎవరి అంటే కస్టమర్ సంబంధించిన అదృష్టాన్ని బట్టి ఉండొచ్చు, మార్కెట్ కండిషన్ బట్టి ఉండొచ్చు. దాన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకునేసి ప్రిపేర్ అవ్వాలి. విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రీన్ రూమ్కి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిపోయి మీ అప్పుల బాధలను క్లియర్ చేసుకోండి. 3 months తర్వాత మీకు ఎంత వచ్చింది? ఒక 9 lakhs వచ్చింది అనుకుందాం, లేదా ఒక 11 lakhs వచ్చింది అనుకుందాం. మనకు 3 lakhs పక్కకు పెట్టేసి మనం ఇన్వెస్ట్మెంట్ పక్కకు పెట్టి రిమైనింగ్ ఎంత ఉంది, ఎవరికి అర్జెంటుగా అప్పులు కట్టాలి, ఎన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకొని చక్క 3 monthsకి ఒకసారి అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఎంతసేపు లాస్ రికవరీ అవ్వడం, అవునా కదా? దాంతోపాటు మనకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అయిపోతే అదే అకౌంట్లో మీరు కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ సర్వీస్ ఉంటుంది. దాంట్లో సబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కాపీ ట్రేడింగ్ అకౌంట్. దాంట్లో మనం ఏం చేయాలంటే సిప్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈవెన్ 10,000తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ 10,000 అనేది టెస్టింగ్ పర్పస్, బాగా వర్కౌట్ అవుతుందని చూసుకోవడానికి అంతే. ప్రొఫెషనల్గా మనం స్టార్ట్ చేసుకుంటే 96,000 మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో దాంట్లో ఎలా అంటే మీ అకౌంట్లో మీరే, అకౌంట్లోనే, బయటకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు దాంట్లో ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే కాపీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ 6 hours ఒకసారి $30, ప్రతి 6 hours ఒకసారి $30, అంటే డైలీ 4 times ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ డైలీ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది 8 days ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే 96,000. 96,000 తర్వాత మీరు అంటే ఈ లోపలే జరిగే మ్యాజిక్ ఏంటంటే, చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఒక పక్క ప్రాఫిట్లు వస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అలా కనెక్ట్ అవుతూ ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతుంది కాపీ ట్రేడింగ్ అనేది. సో వన్స్ దాన్ని రెడీ అయిపోతుంది. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ప్రాఫిట్ కూడా మీరు బుక్ చేసుకోని అవసరం లేదు, ఆటోమేటిక్గా బుక్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు డిఫాల్ట్ 5% పెట్టి ఉంటాం. సో ఆటోమేటిక్గా తీసేసుకుంటూనే ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్లో కాబట్టి మీకు ఒక పక్క ఏదో ఒక అకౌంట్ మీకు ప్రాఫిట్లు ఇస్తూనే ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుంటూ మీరు కాపీ ట్రేడింగ్లో ప్రశాంతంగా రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒక పక్క గ్రీన్ రూమ్లో మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్లో ఓన్లీ మాకు సర్వీస్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. మీకు షేర్ ఇవ్వడం కానీ, అంటే మాకు షేర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ప్రతి రూపాయి మీదే ఉంటుంది. మీ అకౌంట్లో వచ్చే ప్రతి రూపాయి ప్రాఫిట్ మీదే ఉంటుంది. అక్కడ 3 లక్షలు రాని, 6 లక్షలు రాని, 9 లక్షలు రాని, 12 లక్షలు, 15 లక్షలు ఎంత వచ్చినా కూడా మీ అకౌంట్లో అది అంతా మీదే. మేము టచ్ చేయడానికి లేదు, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫీజెస్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1 lakh రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే, హైట్ ఛార్జెస్ ఏవి ఉండవు. సో దీంట్లో కాపీ ట్రేడింగ్లో మీరు స్ట్రాటజీ ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి 1,999 పే చేసుకుంటే సరిపోతుంది. ఈ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ ఏవి ఉండవు. ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. మీ లాస్ రికవరీ ప్రాసెస్ ప్రిపేర్ అవుతూ ఫైనాన్షియల్గా మీరు అయిన లాస్లు ఏ ప్రొఫెషన్లోనూ క్లియర్ చేసుకోలేరు. సో ఒక పరిష్కారం దొరికినప్పుడు పరిష్కారం తీసుకుని అడుగులు ముందుకు వెళ్ళాలి తప్ప, నాకు వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఆ దేవుడు కాకపోతే ఏ దేవుడు కాపాడు. మీ సమస్యలను మీరే క్లియర్ చేసుకోవాలి. ప్రపంచంలో ఏ నాగుడికి వచ్చి మీ అప్పులను క్లియర్ చేయలేరు. అందువల్లే ఒక మంచి పరిష్కారం దొరికినప్పుడు అడుగు ముందుకు వేయండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్కి రండి. అనగా గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి అని చెప్పేసి మీరు నాకు అప్డేట్ చేస్తే చక్కగా మీకు అకౌంట్లో, మీ అకౌంట్కి, మీ టెలిగ్రామ్ అకౌంట్కి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోండి, వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో గ్రీన్ రూమ్లో అయితే మీరు $3,100 డిపాజిట్ చేసుకోండి. అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నాకు మెసేజ్ చేయండి. కాపీ ట్రేడింగ్లో మీకు అన్నీ నేను గైడ్ చేస్తాను. కాపీ ట్రేడింగ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, డిపాజిట్లు ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అంతా నా నుంచి గైడెన్స్ ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్. నా పేరు వారణాసి సూర్య @ king of share market. Thank you so much.